వైసీపీ చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ కూటమి నేతలపై ఘాటు విమర్శలు సంధిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు జగన్. సిద్ధం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలతో ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టొచ్చిన వైసీపీ అధినేత మళ్లీ విడత ప్రచారంలో మరింత దూకుడు పెంచారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో ప్రచార సభలు నిర్వహించనున్నారు సీఎం జగన్. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కులాలు మతాల మధ్య జరుగుతున్నవి కాదని ఇది క్లాస్ వార్ అని అన్నారు సీఎం జగన్. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపినట్టే అని సెటైర్ వేశారు. చంద్రబాబు చేసిన పని వల్లే అవ్వాతాతలు ఎండలో బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు ముఖ్యమంత్రి జగన్. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక అవ్వాతాతల పెన్షన్ కష్టాలు తొలగిపోతాయని హామీ ఇచ్చారు సీఎం జగన్. ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఒక్కటే అడుగుతా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా ఈరోజు మీ ఓటు ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయాలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు చరిత్ర చెబుతా ఉన్న సత్యం ఇదే అన్నది గుర్తెరగమని కోరుకుంటా ఉన్నా. సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ఇదే అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అనంటే చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా. చంద్రముఖిని మళ్ళా నిద్ర లేపితే ఏమవుతుంది? మళ్ళీ ఇంటింటికి లకలక అంటూ మీ రక్తం దాగేందుకు మళ్ళీ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు పాపిష్టి కళ్ళు ఆ అవ్వ తాతల మీద పడనంత వరకు, ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్ళు ఆ అవ్వ తాతల మీద పడ్డాయో అప్పటి నుంచి ఆ అవ్వ తాతలకు నేరుగా అప్పటిదాకా ఇంటికే అందుతా ఉన్న పెన్షన్ సూర్యోదయానికన్నా ముందే 1వ తారీఖు వచ్చేసరికి నేరుగా అవ్వాతాతల ఇంటికే ఆ మనవళ్ళు ఆ మనవరాల రూపంలో వాలంటీర్లు వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మనవల్లగా మనవరాళ్ళగా ఆ అవ్వాతాతలకు మంచి చేసే కాలం ఈ చంద్రబాబు నాయుడు గారి పాపిష్టి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది. ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో, ఆ పాపిష్టి కళ్ళు పడ్డాయో, అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు? తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు. నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని. నేను ఇవాళ ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్తా ఉన్నా, అవ్వా తాత 1 నెల ఓపిక పట్టండి, జూన్ 4వ తారీఖు దాకా ఓపిక పట్టండి. మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే నా మొట్టమొదటి సంతకం మీకోసం పెడతాను అని చెప్పి ప్రతి అవ్వ తాతకు చెప్తా ఉన్నా.